ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని నెల్లూరు డ్వాక్మా పీడీ గంగాభవాని హెచ్చరించారు. ఇక 7,89,00,000 రూపాయలతో గత ఏడాది నిర్వహించిన ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించి చేజర్ల మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. కొన్ని పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించామని డ్వామా పీడీ గంగాభవాని అన్నారు. అవకతవకల్లో 4,32,000 రూపాయలు దుర్వినియోగం అయినట్లు గుర్తించామని అన్నారు. ఇందుకు సంబంధించిన నగదు 10 రోజుల్లో రికవరీ చేయాలని ఏపీఓ పీఓకి ఆదేశాలు జారీ చేశారు. అమౌంట్కి ఆడిట్ జరిగింది. ఈ ఆడిట్లో మేజర్గా ఇక్కడ ల్యాప్సెస్ ఏమంటే టీఎల్ పెర్ఫార్మెన్స్ సరిగా లేదు, సరి అయిన వాళ్ళు వర్కులు చూపించడంలో నిర్లక్ష్యం వహించారు. కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా షోకాజ్ ఇష్యూ చేస్తున్నామండి. అట్లాగా ఎక్కువగా ఈ మండలంలో కొన్ని పంచాయతీల్లో డబుల్ జాబ్ కార్డ్స్ అంటే ఒకే ఇంట్లో 2 కార్డులు, కానీ మ్యాక్సిమం ఎక్కడ కూడా 100 days దాటలేదు. కానీ ఒక ఇంట్లో 2 కార్డులు ఉండకూడదు, ఒక కార్డే ఉండాలి. దానికి సంబంధించి ఏపీఓ నిర్లక్ష్యం ఏమంటే ఏపీఓ మనకి యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ శానిటేషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్ కింద ఇంట్లో ఎవరెవరికైతే ఒకే ఇంట్లో అంటే పాతది ఇచ్చి ఉంటారు, వాళ్ళకి ఇన్యాక్టివ్లో కనబడకపోవడంతో మాకు లేదు జాబ్ కార్డ్ అంటారు. వాళ్ళకి తెలియని తనము వేసీకర్స్కి మనము సెర్చ్ చేసుకుని ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఎన్ఆర్జీఎస్ సిబ్బందిది. దీంట్లో నిర్లక్ష్యం. వాళ్ళు శానిటేషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్లో ఈ డబుల్ జాబ్ కార్డ్స్ ఉన్నాయి అని గుర్తించి వాటిని మెర్జ్ చేయడము, ఒక ఇంట్లో